బిగ్ బాస్ సీజన్ 7లో ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయిన వారిలో శుభశ్రీ రాయగురు ఒకరు. ఒడిశాలో పుట్టి పెరిగిన ఆమె 2022లో వచ్చిన తెలుగు సినిమా రుద్రవీణ, తమిళ సినిమా డెవిళ్లతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2023లో అమిగోస్, కథ వెనుక కథ వంటి పలు చిత్రాల్లోనూ ఆమె నటించింది. ముంబైలో ఎల్ఎల్బీ కోర్స్ పూర్తి చేసిన శుభశ్రీ లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయినప్పటికీ ఆమెకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అలా 2020లో వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా నిలిచింది. తర్వాత టెలివిజన్ యాంకర్గా మారింది. హిందీ సినిమా మస్తీ జాదే అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 మొదలవ్వడమే ఉల్టా పల్టా థీమ్తో మొదలైంది. ఎన్నో అంచనాల మధ్య హౌస్లోని కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చి అదరహో అనిపించారు. ఈ సీజన్ 7లో లాయర్ కమ్ యాక్టర్గా శుభశ్రీ అడుగుపెట్టింది. ఓ నామినేషన్లో అమర్దీప్తో జరిగిన గొడవలో దమ్ముంటే నామినేషన్ పాయింట్ చెప్పు బ్రో, మనోభావాలు దెబ్బతిన్నాయి ఏంటి అంటూ క్యూట్గా ఏడ్చేసింది శుభశ్రీ. దాంతో ఒక్కసారిగా ఇన్స్టాగ్రామ్లో ట్రోలర్స్కి కంటెంట్ దొరికినట్టయింది. శుభశ్రీ రాయగురు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఇదేంటంటే బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ పూజామూర్తి, నయని పావని, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్, శోభా శెట్టి, టేస్టీ తేజ, అమర్దీప్ ఇంకా యాంకర్ ధనుష్ కూడా వచ్చాడు. అయితే వీళ్లంతా కలిసి గ్రూప్ ఫోటో దిగుతుండగా ధనుష్ మీద ఎక్కేశాడు గౌతమ్ కృష్ణ. ఇక ఫోటో తీయడానికి చాలా టైం పట్టినట్టుంది. దాంతో అతను ఫ్రస్ట్రేషన్గా అతని వైపు కోపంతో చూశాడు. అది చూడకుండా శుభశ్రీ తన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేసింది. అసలే నిజంగానే గౌతమ్ కృష్ణ మీద యాంకర్ ధనుష్ సీరియస్ అయ్యాడా, లేక వ్యూస్ కోసం వైరల్ అవ్వడం కోసం ఇదంతా కావాలని చేశారా అని తెలియదు. కాగా అంతమంది కలిసి ఉన్నప్పుడు ఇలాంటివి కామన్ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ధనుష్ నిజంగానే హర్ట్ అయ్యాడా? ఒకవేళ హర్ట్ అయితే ఆ విషయం మన డాక్టర్ బాబు అలియాస్ గౌతమ్ కృష్ణకి అర్థమైందా? అసలేం జరిగిందో తెలియాలంటే అక్కడ వాళ్లంతా కలిసి ఉన్నప్పుడు ఎవరైనా బ్లాక్ చేస్తే అందులో ఓ క్లారిటీ వస్తుంది. మరి ఇప్పటికైతే వీరి మధ్య కోల్డ్ వార్ లాంటిదేం బయటకు రాలేదు. అయితే శుభశ్రీ రాయగురు తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ఫుల్ వైరల్గా మారింది.